ఎటువంటి ట్విస్టు లేకుండా అందరూ ఊహించినట్లుగానే ఎన్డీఏ కూటమి ప్రతిపాదించినటువంటి సిపి రాధాకృష్ణ గారే భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. ఈయన 1957వ సంవత్సరంలో తమిళనాడులో జన్మించారు. అతి పిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి తరువాత కాలంలో అంటే 1998-99 సంవత్సరాల్లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా కూడా ఎన్నికవడం జరిగింది. దీని తర్వాత మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా విధులు నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 452 ఓట్లను సాధించి తన ప్రత్యర్థి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే ఈయన కోసం మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏంటి అంటే, దక్షిణ భారతదేశం నుండి అందులోనూ ఓబీసీ వర్గం నుండి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సిపి రాధాకృష్ణ. ఇక ఈయన రేపటి నుంచి రాజ్యసభ యొక్క చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు.